వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా, నేను ఎర్లీగా వచ్చాను అనమాట ఆఫీస్ నుంచి ఇంటికి. సో ఎర్లీగా రాగానే వెనక పొలంలో బోల్డంత మంది కనిపిస్తున్నారు. సో ఏంటా అని చెప్పేసి ఇక్కడ నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చపాతీ పిండి కలుపుతున్నా. టైం 7:30 అవుతుంది. ఈ టైంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో అందుకోసం చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. అండ్ ఆమ్దం అయితే పెట్టుకున్నాను. సో ఏం చూస్తున్నానో తెలుసా, ఈ టైంకి సీరియల్స్ అవన్నీ వస్తాయి, బట్ నేను సీరియల్ చూడడం లేదు. ఏం చూస్తున్నానో చూపిస్తాను. కనపడుతుందా? ఇది చూస్తున్నా అనమాట. అండ్ అక్కడైతే బట్టలు కనిపిస్తున్నాయి కదా, అవి మడత పెట్టాలి నేను. సో ఇక్కడైతే ఇంకా నేను వాషింగ్ మిషన్కి వేసాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను ఊరు వెళ్ళాలి కాబట్టి. సో అదండి, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి చపాతీ పిండి కలుపుతున్నాను. అండ్ దీంట్లోకి నేతి బీరకాయ అంటాం కదా, నేతి బీరకాయ కర్రీ అయితే వేసాను అనమాట. సో దీన్ని కొంచెం అంటే మార్నింగ్ చేస్తున్నాను, ఇంకా అది కొంచెం ఉంది కదా. చపాతీలోకి పల్లీ చట్నీ ఉంది, గోంగూర పప్పు ఉంది, అండ్ నేతి బీరకాయ కర్రీ. సో ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చపాతీ ఒక్కటి చేసినాం అనుకోండి. అండ్ రైస్ ఒక చిన్న గ్లాస్ పెట్టాను అనమాట. ఎంత చపాతీ తిన్నా కూడా కొంచెం పెరగన్నం తినాలి, నైట్ టైం కదా. అండ్ చల్లకాలం కూడా పెరగన్నం తినాలంటే తినాల్సిందే, ఎందుకంటే అది తినకపోతే టమ్మీ ఫిల్ అవ్వదు, నిద్ర సరిగ్గా రాదనమాట. సో మా వారు వచ్చేసరికి నేను కొంచెం ఇవన్నీ రెడీ చేసి పెట్టిస్తే, వచ్చేసరికి బయట చలి ఎక్కువ ఉందండి. ఇప్పుడైతే ఇట్లా కొంచెం వేడివేడిగా చేసినాం అనుకోండి, వచ్చేసరికి వేడిగా ఉంటాయి. వస్తున్నాడు అని అంటే అప్పుడు చేస్తాను అనమాట చపాతీ. కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ రైస్ కూడా అప్పుడే కుక్ చేస్తాను. ఒక 15 minutesలో వచ్చేస్తారు. సో ఈలోపు ఇవి రెడీ అయిపోతాయి. ఓన్లీ చపాతీ ఒకటే లేండి చేసేది. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలన్నమాట, ఎందుకంటే చెప్పాలి, రేపు చెప్తాను. సో ఓకేనండి, ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, చపాతీ వేసేద్దాం. సో ఇక్కడైతే చపాతీ పిండి మా పాప, అంటే నేను చపాతీ పిండి కలిపి పెట్టాను, పాప అయితే చపాతీలు కలిపి పెట్టేస్తుంది అనమాట. సో ఇలా నీట్గా రౌండ్ షేప్లో వచ్చేది మా పాపకి. నాదంటే ఇంకా రకరకాల షేప్లు వస్తాయిలేండి, అందుకోసం అంటే అప్పుడప్పుడు నేను కూడా రౌండ్గా చేస్తాను, కాకపోతే ఫటాఫట్ అయిపోవాలని చెప్పేసి ఎట్లో అట్లా ఫాస్ట్గా చేస్తూ ఉంటాను అనమాట. ఎట్లయినా తినేదే కదా, తుంచేదే తినేది తప్పదు, ఇంకా దానికి రౌండ్ షేప్ రావాలి, స్క్వేర్ షేప్ రావాలంటే కుదరదులేండి. సో ఫాస్ట్గా అయితే నేను ఇక్కడ చపాతీలు అయితే వేసేస్తున్నాను. చపాతీలోకి ఇంకా పిల్లలు బీరకాయ తిననంటే మార్నింగ్ అదే ఇప్పుడు అదేనా అని చెప్తే ఇంకా వాళ్ళ కోసం ఎగ్ అయితే వేసి ఇచ్చాను అనమాట. డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నేను ఇవి ఆరబెట్టేసిన తర్వాత బోల్డ్ అన్ని బట్టలు అయితే ఉన్నాయండి మడత పెట్టాల్సినవి. 2 days నుంచి అట్లే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. అంటే లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నాకేసి తొంగి చూస్తూ ఉంటాయి, ఇంకా నన్ను మడత పెట్టలేదు, లోపల పెట్టలేదు అని చెప్పేసి. సో ఉతకడం ఒక ఎత్తు అయితే మడత పెట్టడం ఇంకొక టాస్క్ అనమాట. ప్రస్తుతానికి నేను ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళి బట్టలు మడతేయాలండి. అండ్ ఈ నైట్ అయితే ఈ చలికి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేను. ఆల్రెడీ నేను స్టవ్ కట్ట అవన్నీ క్లీన్ చేసేసి ఉన్నాను. నైట్ టైం కదండి చలి, అసలు 7-8 అయిందంటే విపరీతంగా చలి అవుతుంది. ఇంకా మామూలుగా 6 వరకు అయితే ఎలాంటి చలి ఉండదు, మంచు అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 10:30 వరకు అసలు చలి అనేది తగ్గట్లేదు. అండ్ నాకేమవుతుందంటే ఈ మధ్య మంచుకి ఎక్కువ తిరగడం వల్ల అంటే హెడ్ఏక్ కాదు, హెడ్ ఎట్లో అయిపోతుంది అనమాట. అంటే జలుబు చేసి తల పట్టేస్తా చూడండి, ఆ టైప్ అయిపోతుంది నాకు. సో ఇంకా ఈ మధ్య నేను చాలా వరకు అంటే చల్లనీళ్ళు తాగడం కానీ అలాంటివి హీట్ వాటరే నేను చేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట. చలి చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఈ సంక్రాంతి శివరాత్రి వెళ్ళిపోయింది అనుకోండి, అంత పెద్ద చలి ఏమి ఉండదు. సో ఆబ్వియస్లీ ఇంకా January 1st కూడా వస్తుంది కదా, ఇంకా మంచిగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. అంటే మేమేమీ ఎక్కువ సెలబ్రేట్ చేయలేండి. సో ఇంట్లో వాళ్ళ వరకే మేము ఏదైనా చేసుకున్నా, మేము అమ్మ వాళ్ళు అంతే, ఇంకా ఎక్కువ ఏమి సెలబ్రేషన్ అంటే ఏం పెద్దగా ఉండదు. పిల్లల ఆనందమే మనకు ముఖ్యం కాబట్టి సో పిల్లల కోసం ఏదో చిన్నగా అట్లా కేక్ కట్టింగ్ అట్లా చేస్తూ ఉంటాం అనమాట. అండ్ బై ది వే నేను ఇక్కడ బ్యాగ్ సర్దుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. బ్యాగ్ అయితే రెడీ పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం త్వరగా పండుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట.
సో ఇప్పుడైతే అందరికీ గుడ్ నైట్. ఇంకా మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం, ఓకేనా? అందరికీ గుడ్ నైట్, బాయ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్. అంటే 3 o'clock నుంచి మెలకు వస్తుంది. బికాజ్ మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా బస్కి. సో ఎక్కడ కాల్ చేస్తారో అని చెప్పేసి ముందుగానే లేచి ఇంకా నిద్ర పట్టదనమాట. ఫస్ట్ మనం ఎక్కడైనా వెళ్తున్నామంటే నిద్ర సగం పట్టదు. సో ఎర్లీ మార్నింగే లేచి ఇంకా నేను ఇంట్లో దీపం ముట్టించి వెళ్తాను అనమాట. ఎక్కడైనా బయటకు వెళ్ళినా సరే ఇంట్లో దీపం ముట్టించి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మా సార్ని అయితే లేపనమాట. ఎవరికైనా అంతే కదా, మార్నింగ్ వెళ్ళాలి అంటే అస్సలు నిద్ర పట్టదు. వెళ్ళులే ఫాస్ట్గా, మళ్ళీ లేట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం చలిగా ఉంది. ఇంకా ఫాస్ట్గా నేను రెడీ అయిపోయాను. బాబుకు కూడా రెడీ చేయించేసి ఇక్కడ దీపం అయితే ముట్టిస్తున్నాను. ఆల్రెడీ కాల్ చేస్తున్నారనమాట. ఇంకా ఫటాఫట్ అయితే బయలుదేరాము. అక్కడికి మాకు 5 o'clockకి బస్సు. సో మేము 5:15కి అట్లా బయలుదేరమాట. వెళ్ళే ఫాస్ట్లో చలి పెడుతుంది చూడండి, ఎంత చలి ఉందో. చూస్తుంటేనే మంచు చూడండి ఎట్లా కురుస్తుందో. ఇంకా ఎర్లీ మార్నింగ్ చాలా భయం అనమాట నాకు, ఇట్లా మార్నింగ్ కానీ నైట్ కానీ ఇట్లా జర్నీ చేయాలంటే. సో మేము 7కి అంతా దోర్నాల్లో వచ్చేసామన్నమాట. దోర్నాల్ ఘాట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసాము ఫారెస్ట్లోకి. అక్కడ వస్తేనే మనకి నెట్వర్క్ ప్రాబ్లము, నెట్వర్క్ కానీ ఏం ఉండదు అసలుకి. సో ఇక్కడ ఇంకా నెట్వర్క్ లేదు కాబట్టి వీడియో అయితే షూట్ చేయడానికి చూస్తున్నాను. బయట విండో ఓపెన్ చేస్తే చాలా చలిగా ఉందని చెప్పేసి విండో లోపల నుంచే ఇస్తున్నాను అనమాట. సో అంటే ఘాట్లో ఇలా ఉంటుంది. సో మాకి కర్నూలు నుంచి శ్రీశైలంకి అట్లీస్ట్ ఒక 4-5 hours అన్న పడుతుంది అనమాట. అంటే నాన్ స్టాప్గా వెళ్తే మటుకు 4 hours పడుతుంది, అక్కడ ఆపితే మటుకు 5 hours పడుతుంది. ఫైనల్ మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. పిన్ని అంటే మా నాన్న వాళ్ళ సెకండ్ బ్రదర్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళు 4 మొత్తము. సో ఇక్కడ సెకండ్ బాబాయి అండ్ ఇంకా మిగతా 2 చుట్టుపక్కలే ఉంటారనమాట. అంటే ఇది వచ్చేసి శ్రీశైలం దగ్గర అనమాట మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. అండ్ మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి మొత్తం టోటల్ 3 members అనమాట. అంటే మా నాన్నతో కలిపి 4 members మొత్తము. సో వీళ్ళకి అంటే సెకండ్ బాబాయ్కి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. అండ్ మేమైతే ఇంకా నేను మా బ్రదరు. అండ్ థర్డ్ బాబాయ్కి వచ్చి 1 పాప అండ్ 4th బాబాయ్కి వచ్చి 2 అమ్మాయిలు అనమాట. అంటే మా ఇంట్లో లక్ష్మీదేవులు ఎక్కువ అనమాట, మహాలక్ష్ములు ఎక్కువ. సో అబ్బాయిలు మటుకు 2. సో ఒకటి నా బ్రదరు అండ్ రెండోది వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అండ్ మా పిన్ని ఇంకా నేను రెడీ కాలేదు, నన్ను చూపెట్టొద్దని చెప్తుంది అనమాట. సో బస్ స్టాండ్లో వస్తేనే ఫస్ట్ రిసీవ్ చేసుకుని అక్కడే వెయిట్ చేస్తున్నాడు పాపం మా బ్రదరు. కాకపోతే కొంచెం సన్నగా ఉన్నాడండి ఈ మధ్య. మా బాబాయ్ లేనప్పటి నుంచి కొంచెం సన్నగా అయిపోయినాడు. సో పెళ్ళైపోయిన తర్వాత ఆటోమేటిక్గా లావ్ అయిపోతారు. నాకు ఏదో కామెంట్ వచ్చింది, మీ బ్రదర్ చాలా సన్నగా ఉన్నారని చెప్పేసి. సో ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిపోతే వాళ్ళే లావ్ అయిపోతారు, అది తెలిసిన విషయమే కదా. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ వచ్చేసి ఇంకా రెడీ అవ్వాలండి. అప్పుడే స్టార్ట్ చేశానని అనుకుంటున్నారు కదా, తప్పదు కదా, మన డ్యూటీ అనేది కంపల్సరీ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఇంకా వాళ్ళు రెడీ కాలేదు కాబట్టి నన్ను చూపెట్టొద్దు అని చెప్తున్నారు. అండ్ మేమైతే ఇక్కడ నుంచి ఫస్ట్ విజయవాడకి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట. ఎవరన్నా ఇంటికి వస్తే టీ కాఫీలు ఇస్తారు, అదే ఇరుడ్డం నేను చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ గ్యాస్ వస్తుంది చూడండి, నేను కూడా కలర్ వచ్చాను కదండి. మా ఇంట్లో ఫస్ట్ నేనండి, ఆ తర్వాత శారీ కట్టుకున్నారు కదా తననమాట, ఆ తర్వాత ఈ అమ్మాయి థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సిస్టర్ ఉన్నారు, తను చదువుతుందనమాట. అండ్ ఇంకా 2 వచ్చేసి వాళ్ళు కూడా చదువుతున్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా చదువుతున్నారు అనమాట. అండ్ మేమందరం కలిసామనుకోండి రచ్చ రంబోలనే, ఇంకా మ్యారేజ్లో మటుకు మంచిగా ధూమ్ధామ్గా చేయాలని అనుకుంటున్నాము. సో మేము 3 వచ్చాము, అంటే మా 3కి మ్యారేజ్ అయింది. ఇంకా 3 పిల్లలు వచ్చేసి అంటే కజిన్ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా మ్యారేజ్ కాలేదండి. సో వాళ్ళు ఇంకా చదువుతున్నారు స్టిల్. సో అంటే ఇప్పుడు వాళ్ళు రాలేదు, నెక్స్ట్ మ్యారేజ్కి వస్తారనమాట. అప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా, ఆల్రెడీ చూపించున్నట్టున్నాను, సో మీరు చూడలేదు. అండ్ నా 4th సిస్టర్ వచ్చేసి మా 3వ బాబాయ్ వాళ్ళ అమ్మాయి.
అమ్మ ఎప్పుడు రాలేదండి, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాలేదు. సో ఈసారి మ్యారేజ్కి వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా అంటే ఇక్కడ నుంచి నేను మా సిస్టర్స్ అంటే మా బాబాయ్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అక్కడ మధ్యదారిలో కలుస్తారనమాట. సో ఇప్పుడు మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను కూడా శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కదా. సో శారీ కట్టుకొని మనం వెళ్ళే వెహికల్కి కొబ్బరికాయ అట్లా కొట్టాలన్నమాట. సో వీళ్ళందరూ ఫాస్ట్గా రెడీ అయిపోయారండి. నాకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బస్ ఎక్కితే 10 o'clockకి దిగాను అనమాట ఇక్కడ. సో 4-5 hours అయితే జర్నీ పట్టింది. జర్నీ అంటే నాకు 5 o'clock నుంచి ఇంకా కంటిన్యూగా జర్నీ అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ మీరు ఈ వీడియో చూసేలోపు నేను రిటర్న్ వచ్చేసి ఉంటానండి. సో ఇక్కడ మా బుడ్డదానికైతే జడలేస్తున్నాను అనమాట. అండ్ దీనికైతే భలే మేకప్ ఇచ్చి, మా ఇంట్లో ఆడపిల్లలందరికీ మేకప్ ఇచ్చండి. సో నా ఒక్కదానికి పెద్దగా లేదు, మిగతా వాళ్ళందరికీ మేకప్ ఇచ్చి బాగానే ఉంది. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి రెడీ చేపించేస్తున్నాము. చేపించేసి వీళ్ళని పక్కన కూర్చోబెట్టామనుకోండి, ఇంకా ఫస్ట్ తర్వాత మనం రెడీ కావచ్చు. అండ్ మా వాడు వస్తేనే ఏదైనా ఊరికి వెళ్ళామంటే ఫస్ట్ మొబైల్ చేతిలో ఉండాలండి. ఆట ఆడుకుంటూ మూలను కూర్చుంటారనమాట. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మా బుర్ర తింటాడనమాట. సో ప్రస్తుతానికి ఇంకా ఇక్కడైతే మేము శారీ కట్టేసుకున్నాను. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకొని ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేస్తున్నాం అనమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం మేము, అందుకోసం ఇంకా వెహికల్కి పూజ అయితే చేస్తున్నాము. సో నెక్స్ట్ వీడియో మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వద్దండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.